హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో భద్రాచలం టెంపుల్కి సరౌండింగ్లో ఉన్న చుట్టూ ఆలయాలు అయితే మనము చూడబోతున్నాము. మీరు సీతారామచంద్ర స్వామి దేవాలయంలో దర్శనం అయిన తర్వాత భద్రాచలంలో ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా చూడడానికి అని మీకు క్వశ్చన్ ఉంటే ఈ వీడియో అయితే మీకోసమే. కంటిన్యూస్గా చూడండి, స్కిప్ అయితే చేయకండి. అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుడు మర్చిపోకండి. అందరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. ప్లీజ్ సపోర్ట్ మీ. సో ఇది వచ్చేసి ఆలయం నుంచి వ్యూ అన్నట్టు. ఎదురుగా కనిపించేది నరసింహస్వామి టెంపుల్. అది కూడా ఒక గుట్ట పైననే ఉంటుంది. అక్కడికి కూడా మనం వెళ్దాము. ఆలోపు రామాలయంలో ఉన్న కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము, చూద్దాము. ఇది వెనుక వైపు వ్యూ అన్నట్టు ఆలయానికి. ఈ ఆలయం కట్టడానికి మూలాధారం పోకల దమ్మక్క కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ రామకోటి స్తూపాలు కూడా ఉన్నాయి. రామదాస్ గారి రచించిన పద్యాలు మనకు చూడడానికైతే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనము రాముడు, సీతమ్మ కట్టుకున్న వస్త్రాలు కూడా మనం కొనుక్కోవచ్చు. గుడి చూసిన తర్వాత మనము రంగనాయక గుట్ట, మన ఫస్ట్ విజిట్ రంగనాయక గుట్టకైతే వెళ్తున్నాము. మీరు ఆటో మాట్లాడుకొని కూడా ఈ ఆలయాలన్నీ చూడవచ్చు. లేకపోతే గుడికి దగ్గరలోనే వాకేబుల్ డిస్టెన్స్లో అయితే ఉన్నాయి ఆలయాలన్నీ. అవి కూడా అలా కూడా మీరు వెళ్ళచ్చు. రంగనాయక స్వామి గుడి ఆ పక్కనే మనకు రామదాస్ గారి ధ్యాన మందిరం కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి గోదావరి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ధ్యాన మందిరంలో వెళ్ళిన తర్వాత రామదాస్ గారి దర్శనం అయితే మనకు అవుతుంది. లోపల వెళ్ళిన తర్వాత మెయిన్ గుడిలో ఏ విధంగా అయితే రాముడి విగ్రహాలు ఉన్నాయో అదే విధంగా ఇక్కడ కూడా మనం చూడవచ్చు. రంగనాయక గుట్ట పైన ఇంకా మనము చూడవచ్చు, ఏమున్నాయి అని మీరు అనుకుంటే ఇక్కడ నుంచి అయితే ఒక మంచి వ్యూ పాయింట్ గుడిదైతే కనిపిస్తుంది మనకు. ఈ నామాలు కూడా మనం గుడి నుంచి కూడా చూడవచ్చు. ఇక్కడ నుంచి మనకు గోదావరి, తర్వాత గోదావరి పైన కట్టిన బ్రిడ్జ్ అయితే మనకు కనిపిస్తుంది. షార్ట్గా చెప్పాలంటే ఇక్కడ భద్రాచలం ఊరిది సగం భాగం అయితే మనకు కనిపిస్తుంది ఊరు. మీకు ఇక్కడ చూపెడుతున్నాను నేను. అక్కడ రాముడి గుడి అయితే కనిపిస్తుంది మనకు. ఈ ప్లేస్ విజిట్ చేసిన తర్వాత మనం అంబాసత్రంకి అయితే వెళ్తాము. అక్కడ ఏముంది అని మీరు అనుకుంటే రామలక్ష్మణ గుండికలు అక్కడ ఉంటాయి. రామలక్ష్మణుడు వంట స్వామిగా వచ్చి ఇక్కడ వంట చేసి ఈ గుండికలను ఇక్కడనే ఉంచి వెళ్ళారన్నట్టు. మీరు ఈ చరిత్ర గురించి ఇక్కడ అంబాసత్రంలో అడిగినా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఈ చరిత్రను అయితే తెలుసుకోండి. ముందుగా మీరు ఈ గుండికలు చూసి దర్శించుకోండి. ఇవి ఇత్తడి గుండికలు. తర్వాత ఇక్కడ ఒక అమ్మవారి గుడి కూడా ఉంది. ఆ గుడి సమయం అయితే ఇక్కడ ఉన్నాయి, అవి కూడా మీరు చూసుకోవచ్చు. అంబాసత్రం వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ గోశాల ఉంది. అంబాసత్రం అయిన తర్వాత ముందుకు వెళ్తే మనకు గోవింద కల్పవృక్ష నారసింహ శాలిగ్రామ క్షేత్రం, అదేవిధంగా మనకు అహోబిల మఠం కూడా ఉంటుంది. దగ్గరనే ఉన్నాయి, అన్నీ వాకేబుల్ డిస్టెన్స్లోనే ఉంది. అంబాసత్రం నుంచి ముందుకు వెళ్తే ఈ రెండైతే ప్లేసెస్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ నరసింహస్వామి శాలిగ్రామ
దర్శించుకోవచ్చు మనము. లోపల వెళ్ళిన తర్వాత మనకు ఆవులు కనిపిస్తాయి. అదేవిధంగా దేవుడిని కూడా మీకు చూపించడానికి ట్రై చేశాను. చాలా బాగుంటుంది అన్ని గుడిలైతే ఇక్కడ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత మనం వెళ్ళేది గోదావరి. ఇక్కడ నుంచి గోదావరికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఒకవేళ వెహికల్ తీసుకొని వస్తే ఈ రూట్లో అయితే వెళ్ళచ్చు మీరు. ఇక్కడ నుంచి కూడా మనకు రాముడి గుడి అయితే కనిపిస్తుంది. మీరు ఏ ఎత్తైన ప్రదేశం వెళ్ళినా కూడా మీకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. సాయంత్రం పూట గోదావరి వ్యూ, పొద్దున పూట అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు గోదావరి వ్యూ అయితే ఇలా ఉంది. నేను సమ్మర్లో వీడియో చేస్తున్నాను కాబట్టి గోదావరిలో ఎక్కువైతే నీళ్ళు లేవు. మీరు వర్షాకాలం వస్తే ఒకవేళ, తర్వాత చలికాలం వస్తే నీళ్ళైతే మొత్తం నిండుగా ఉంటాయి, మొత్తం ఫుల్ ఉంటాయి నీళ్ళు. గోదావరి చూసిన తర్వాత మనము ఆంజనేయ స్వామి గుడికి అయితే వస్తాము. అభయ ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ నా కూతురు దండం పెడుతుంది. ఇది మనం గోదావరి బ్రిడ్జ్ ఎంట్రన్స్ చేసిన తర్వాతనే రైట్ సైడ్కి మనకు ఈ గుడి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు రావచ్చు. అదేవిధంగా మనము గోదావరి వెళ్ళేటప్పుడు నరసింహస్వామి గుడి అన్నాను కదా, రామాలయం నుంచి మనం చూసిన నరసింహస్వామి గుడి ఉంటుంది. మీకు ఈ రూట్ అయితే చూపెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ అన్ని ఇండ్లు ఉండడంతో గుడి అయితే మనకు కొద్దిగా గమనించి చూడాలి. చూస్తే మనకు తెలుస్తుంది అన్నట్టు. లోపలికి వెళ్ళి కూడా మనము దర్శించుకుందాము గుడి ఎలా ఉంది అనేది. గుడి లోపల వెళ్ళిన తర్వాత మనకు ఇలా అయితే కనిపిస్తుంది. అన్ని రాతి బండలతో కట్టిన గుడి, చాలా బాగుంటుంది. తప్పక వెళ్ళి ఒకసారి దర్శించుకోండి. ఇక్కడ నుంచి కూడా మనకు రాముడి గుడి కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నా నరసింహస్వామి గుడి గుట్టపైన ఉంది కాబట్టి మనకు ఈ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. మీకు గుడి చుట్టూ ఎలా ఉంది, లోపల వీడియో తీసే అవకాశం లేదు కాబట్టి మీకు ఇంతవరకే నేను చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చి మీరు స్వయంగా దర్శనం అయితే చేసుకోండి. తర్వాత మీకు అన్నదానం గుడి ఇక్కడ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం తాతగుడి కూడా వెళ్ళచ్చు. తాతగుడి సెంటర్ అంటారు, తాతగుడి అంటారు. ఇది గోవిందరాజస్వామి ఆలయం. చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ తాతగుడి అని ఎందుకు పేరు పడ్డదంటే ఇక్కడ ఒక తాతగారు అర్చకులుగా ఉండేవారు. ఎవరైనా అడిగితే ఏ గుడికి వెళ్ళామంటే తాతగారి గుడికి వెళ్ళాను అని అనేవారట. అందుకే అది తాతగుడి అని ఆ గుడి పేరైతే పడిపోయింది. ఇక్కడ మనము గుడికి దగ్గరనే శివాలయం అయితే ఉంటుంది. తర్వాత హరినాథ్ బాబా గుడి కూడా ఉంటుంది. ఫస్ట్ మనమైతే శివాలయం దర్శించుకుందాము. ఇక్కడ ఉన్నవి అన్ని గుడిలు అయితే రాతి బండలతోని కట్టినవే ఉన్నాయి. మీరు ఈ ఆలయం మొత్తం చూడొచ్చు. లోపల విగ్రహాలు అయితే నేను చూపించలేను. మొత్తం గుడి చుట్టూ గుడి ఎలా ఉంది అదైతే నేను చూపించగలను. మీరు వచ్చి స్వయంగా అయితే దర్శనం అయితే చేసుకోండి. ఇవైతే కొత్తగానే కట్టిండ్రు, చాలా అద్భుతంగా ఉంది. ఒక ఫోటో పాయింట్ అయిపోయింది, అందరూ ఫోటో తీసుకుంటారు.
ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నవగ్రహ టెంపుల్ ఉంది. తర్వాత మనం మెట్లు ఎక్కేసి అయితే హరినాథ్ బాబా గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుడి నుంచి మనకు గోదావరి, అలాగే మొత్తం ఇప్పుడు మనం వెళ్ళిన శివాలయము, తర్వాత భద్రాచలం రాముడి గుడి అన్నీ కనిపిస్తాయి అన్నట్టు. ఇక్కడ నుంచి చాలా ఎత్తైన ప్రదేశం ఇది. ఇక్కడ నుంచి అయితే మనకు ఈ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సన్సెట్ అయితే అవుతుంది, మీరు చూడొచ్చు. అంటే ఒక అద్భుతమైన దృశ్యం అయితే కనిపిస్తుంది, అలా నాకైతే అనిపిస్తుంది. మరి మీకు వచ్చిన తర్వాత మీ అనుభూతి ఎలా ఉంటుందో అది వేరేలా ఉంటుంది. ఇది నేను అనుభవించిందైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ నుంచి గుడి కనిపిస్తుంది, అలాగే బ్రిడ్జు అన్నీ కనిపిస్తాయి. చాలా పాత గుడి అన్నట్టు. ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు భద్రాచలం వచ్చిన తర్వాత ఈ ప్లేస్కి అయితే రావాలి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకండి.